నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. గత 2 రోజుల క్రితం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కేసీఆర్ బయటకు వస్తే మామూలుగా ఉండదు, కేసీఆర్ బయటకు వస్తే గట్టి కొడతారు అని చెప్పేసి ఊదరగొట్టిన సొంత పార్టీ నేతలే కేసీఆర్ బయటకు వస్తే మామూలుగా ఉండదు అనుకున్న వాళ్ళే ఈరోజు ఏముంది, ఏమీ లేదు అనుకుంటున్న పరిస్థితి. అసలు 2023 తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి, అంటే లోక్సభ ఎన్నికలు మినహా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది ఇంతవరకు లేదు. 16 నెలలు గడిచాయి. 16 నెలలు గడిచిన తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు, పులి బయటకు వస్తుంది. ఇక నుంచి లెక్క వేరేగా ఉంటుంది. 10 లక్షల మందితో సభ పెట్టబోతున్నాం, ఈ సభ ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతుందని చెప్పారు. అంటే 16 నెలల నుంచి ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం చెప్పాడు, ఏం దిశానిర్దేశం చేశాడు? అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్, అన్ని అధికారాలను అనుభవించిన కేసీఆర్, ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ తన స్పీచ్తో తెలంగాణ సమాజానికి ఏం దిశానిర్దేశం చేశాడు? అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారని మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద కేసీఆర్ మాట్లాడబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మీద, కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చేతకాని ప్రభుత్వం మీద కేసీఆర్ మాట్లాడబోతున్నారు అని చెప్పేసి పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఓదరగొట్టారు. ఇక తెలంగాణ సమాజంలో తెలంగాణ బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడాను 16 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడతారు, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా ఎండగడతాడు, కేసీఆర్ కొత్తగా ఏం మాట్లాడతాడని ఎదురు చూశారు. అంటే 16 నెలలు ఫామ్ హౌస్లో కూర్చొని రాసుకున్న స్క్రిప్ట్ ఇదేనా అని సొంత పార్టీ నేతలు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏదైతే మాట్లాడారో, నీళ్ళు ఇవ్వట్లేదని, కాళేశ్వరం గురించి, మూసీ గురించి, హైడ్రా గురించి, అలాగే రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి, వీళ్ళు ఏదైతే అసెంబ్లీలో, మీడియా ముందు, ఆ తర్వాత మీడియా సమావేశాల్లో, ధర్నా చౌకులలో, ధర్నాల్లో, రోడ్లపైన ఏం మాట్లాడారో, వాళ్ళంతా ఏం మాట్లాడారో మీడియాతో, దాన్నే తిప్పి మళ్ళీ అదే మాట్లాడారు కేసీఆర్. కేసీఆర్ స్పీచ్ వల్ల ఉపయోగం ఎవరికి ఉంది? రీసెంట్గా నేను ఒక 2-3 సొంత పార్టీ నేతలను అడిగితే, మేము ఏదో ఊహించుకున్నాం, ఏదో జరుగుద్ది అనుకున్నాం, కానీ కేసీఆర్ మాట్లాడింది ఏముంది? అసలు రోజు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు కేసీఆర్ అదే మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో, కేసీఆర్ మాట్లాడిన స్పీచ్లో ఎవరికి ఉపయోగం ఉంది, ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజంగానే 16 నెలల నుంచి, అంటే గతంలో 10 ఏళ్ళు అధికారం అనుభవించిన కేసీఆర్ బయటకు వచ్చి 16 నెలల తర్వాత ప్రజలను ఉద్దేశించి, పార్టీ నేతలను ఉద్దేశించి, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం ఏం చేశారు? కొత్తదనం ఏముంది? అంటే కేసీఆర్ తన మార్క్ని పోగొట్టుకున్నారు అనేది ఒక అపవాదును మూట కట్టుకున్నారు. ప్రత్యర్థి ఎంత గొప్పవాడైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకి వెళ్ళినా, కేసీఆర్ మాటలు వినటానికి కూర్చున్నా, కేసీఆర్ కనికట్టు మాయాజాలం చేయగలరు, కేసీఆర్ మాట్లాడితే ప్రత్యర్థి అయినా ఇలా నిలబడగలుగుతారు అనే నానుడు ఉంది. కానీ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆయన మార్క్ పోయింది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే అందులో కొత్తదనం ఏముంది? కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా ఎండగట్టారు? నీళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అన్నారు, పెన్షన్లు ఇవ్వడంలో ఫెయిల్ అన్నారు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అన్నారు, కరెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అన్నారు, ఉచిత హామీలు ఇవ్వడంలో ఫెయిల్. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకి ఒక విలన్ అని చెప్పి కేసీఆర్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక బీజేపీకి వస్తే భజగోవిందం బబ్రాజమానం, ఇదే మాట కేటీఆర్ చెప్తాడు, ఇదే సామెత కవిత చెప్తుంది, ఇదే సామెతని హరీష్ రావు చెప్తారు, ఇదే సామెతని వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెప్తారు. కేసీఆర్ కొత్తగా ఏం మాట్లాడారు? కేసీఆర్ కొత్తగా తెలంగాణ సమాజానికి ఏం దిశానిర్దేశం చేశారు? అసలు కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలు కోరుకుంది సామెతలేనా? కేసీఆర్ నుంచి తెలంగాణ సమాజం కోరుకుంది
కాపీ కట్ చేసి పేస్ట్ చేసిన ఇదే స్పీచ్న తెలంగాణ సమాజం కోరుకుంది కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడిందే మళ్ళీ మాట్లాడతారని అనుకున్నారా? కానీ ఓ పక్క నుంచి ఈ సభ అటర్ ఫ్లాప్ అని కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. మరో పక్క నుంచి కేసీఆర్ స్పీచ్లో కొత్తదనం లేదు అని ఈరోజు విశ్లేషకులు చెప్తున్నారు, బీజేపీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, అంతెందుకు సొంత పార్టీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ బయటకు రావాలి, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణనే మన నినాదం అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ కోసం ఏం మాట్లాడారు? తెలంగాణ సమాజం కోసం ఏం మాట్లాడారు? తెలంగాణలో పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డ కోసం కేసీఆర్ ఏం మాట్లాడారు అంటే ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ విలనం చూపించారు. బీజేపీ అంటేనే భజగోవిందం బబ్బాజమానం సంథింగ్ ఏదో ఒక సామెత చెప్పగలిగారు. అంటే 16 నెలల నిరీక్షణ తర్వాత 16 నెలలు తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ బయటకు వస్తాడు, మా కోసం ఏదో చేస్తాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాడు, కాంగ్రెస్ అవలంబిస్తున్న తీరు మంచిది కాదని చెప్తారు కేసీఆర్ అనేసి ఎదురు చూసిన ప్రజలకు ఈరోజు ఏం మిగిలింది? నిరాశే మిగిలింది. కానీ ఆ సభ సక్సెసా ఫ్లాపా అనేది మనం డిసైడ్ చేసేది కాదు, తెలంగాణ ప్రజానికం అంతా డిసైడ్ చేస్తుంది. అంటే కేసీఆర్ స్పీచ్లో కొత్తదనం లేదని నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అనుమానం రావచ్చు, వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారా, మరి ఇంకేదైనా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ ఇది అభినవ్ భారత్ వాయిస్గా అడుగుతున్నాం. కేసీఆర్ ఆయన వాయిస్ ఏంటి? కేసీఆర్ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఇదేనా? కేసీఆర్ 16 నెలల తర్వాత బయటకు వచ్చి వీళ్ళందరూ మాట్లాడిందేనా? పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను వస్తే తట్టుకోగలరా అన్నారు. నేను వస్తే తట్టుకోగలరా అన్న కేసీఆర్ ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలే మళ్ళీ తిప్పి అదే ఎందుకు చెప్పారు? కేసీఆర్ మాట్లాడడానికి ఇంకా మాటలే దొరకలేదా? కేసీఆర్ మాట్లాడడానికి ఇంకా స్పీచే దొరకలేదా? కేసీఆర్ మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు దొరకలేదా? దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇందులో ఫెయిల్యూర్ అయ్యాలని చెప్పేసి ఆ 10 మంది అదే చెప్పారు, కేసీఆర్ అదే చెప్పారు. అంటే కొత్తగా కేసీఆర్ నుంచి ఏం బయటకు వచ్చింది? నేను జనంలో ఉంటా అని చెప్పారు. నిజంగానే కేసీఆర్ ప్రణాళిక ఏంటి? బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటి? బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో రాబోతుంది? ఇంక నుంచి నేను వస్తా అన్నారు. అంటే కేవలం అసెంబ్లీలో హాజరవ్వడం కోసం మాత్రమేనా? అటెండెన్స్ చేయించుకోవడం మాత్రమే కేసీఆర్ బయటకు వస్తారా? ఇక నుంచి జరిగే అసెంబ్లీ సెషన్స్కి కేసీఆర్ అటెండ్ అవుతారా? ప్రజాక్షేత్రంలో జరిగే ధర్నాలన్నిటికీ ప్రజాక్షేత్రంలో నేను ఉంటానన్న కేసీఆర్ విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు, రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళందరూ చేసే ధర్నాలలో, వీళ్ళందరూ చేసే ప్రజాక్షేత్రంలో, వీళ్ళందరూ చేసే యాజిటేషన్స్లో కేసీఆర్ ముందు నడిపిస్తారా? అంటే కేవలం అధికారం ఉంటేనే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటారా? అధికారంలో ఉంటేనే నాయకులు ప్రజాక్షేత్రంలో ఉంటారా? అధికారంలో లేకపోతే ప్రజల్లో ఉంటారా? ప్రజల గొంతుకే ప్రశ్నించరా? రైట్. నిజంగానే ప్రతి ఒక్కరు ఆలోచించండి. కేసీఆర్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసామన్న ప్రతి ఒక్కరు కూడాను అసలు కేసీఆర్ స్పీచ్ పై మీ యొక్క ఉద్దేశం ఏంటి? కేసీఆర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్పీచ్ వచ్చిందా? కేసీఆర్ నుంచి మీరు అనుకున్న దిశానిర్దేశం మీకు అందిందా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క స్పీచ్ గురించి, ఆ సభ గురించి, వాళ్ళు ఆ రోజు సూపర్ హిట్ బంపర్ హిట్ అనుకున్న సభ గురించి, కేసీఆర్ విధి విధానాల గురించి, కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటానన్న దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.